1869 and the beauty of Niagara Falls. Hey guys, welcome to my channel. మీ విన్ను. ముందు రోజు బీచ్ పార్క్ వెళ్ళాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ నయగారికి స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ 10 అట్లా అయినట్టుంది మేము వచ్చేవరకు. ముందు రోజు వర్షం పడింది కదా, అబ్బా వర్షం వస్తుందా మళ్ళీ ఏమి చూడబుద్ధి కాదు, మంచిగా ఎండ కొట్టాలి, సన్ లైట్ రావాలి అనుకున్నా. నయగరా ఫాల్ ఈస్ వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్. చిన్నప్పటి నుంచి అనుకున్నా ఒక్కసారి వెళ్ళాలి, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది, ఆ వాటర్ మిషన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అది ఇది అనుకున్నా. బట్ థ్యాంక్ గాడ్ 24 ఇయర్స్కి తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది. థ్యాంక్స్ టు మై హస్బెండ్ అనమాట తీసుకెళ్ళినందుకు. అంత పీక్ నుంచి దిగాం ఫ్రెండ్స్. అక్కడున్న బోట్ ఏమో కెనడా బోట్ అనమాట, రెడ్ కలర్ వేసుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళ బోట్ అది. కానీ ఈ నయగరా ఫాల్స్ అనేది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక్కసారన్నా మన లైఫ్లో ఒక్కసారన్నా పోయి ఆ మిస్ట్ని ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు అసలు. ఇక్కడ వాళ్ళు కవర్స్ ఇచ్చారు తడవకుండా డ్రెస్సెస్. ఫేస్లో చూసారు ఎంత ఎక్సైట్మెంటో, ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు బోట్ ఎక్కాలి అని ఉండే నాకు మొత్తం. ఫస్ట్ వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం బోట్లో, అంటే పైన బాగుంటుంది కదా, సో ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తామని ఫస్టే పోదాం అంటే ఇక లేట్ అయిపోయింది, మెల్లగా వచ్చినాం. తర్వాత పోయేసరికి అసలు పైన ప్లేస్ లేదు, ఫుల్ నిండిపోయి ఉన్నది. ఇంకా నాకు ఒక్కదానికి కొంచెం స్పేస్ ఉంటే దూరేసా అందులో.
వాటర్ ఫాల్ మిస్ట్ ఎంత పైకి పోతుందో మాకైతే కార్లో వస్తుంటే చాలా దూరం నుంచి ఇది కనిపిస్తుంది అనమాట. ఫుల్ మిస్ట్ కనిపిస్తుంది, ఒక క్లౌడ్ లాగా. మేడ్ ఆఫ్ ద మిస్ట్ అయిపోయాక నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేసి కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళామన్నమాట. అది కూడా సూపర్ ఉండే అసలు. ఆ మిస్ట్ ఇట్లా పడుతుంటే, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగుంది. ఆ వాటర్ అయితే ఎంత ప్రెషర్గా వచ్చినాయో. మేము లాస్ట్ ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ వరకు వెళ్దాము. ఎంత ప్రెషర్గా వచ్చినాయో వాటర్ అయితే. ఒక చిన్న సెటప్లా ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఆఫ్ నయాగరా ఫాల్స్ అవి ఏంటిది, ఎక్కడ నుంచి వచ్చినాయి అని మొత్తం ఒక షో వేసాలన్నమాట. It is 1869 and the beauty of Niagara Falls. The world changed here. ఈ రూమ్కి అటాచ్ అయ్యి టనల్ ఉంది. ఈ టనల్ నుంచి వెళ్ళినాక కేవ్ ఆఫ్ ద విండ్స్ వస్తుంది అనమాట. ఎంత పెద్దగా ఉందో టనల్ అయితే, భయంకరంగా సౌండ్, ఎయిర్. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి కేవ్ ఆఫ్ ద విండ్స్కి కొంచెం తేడా ఏంటంటే, అది బోట్లో వెళ్తాం, ఇది బై వాక్ వెళ్తాం. రెండింటికి మిస్టే ఉంటుంది. బట్ అది బోట్లో వెళ్ళేది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ అనేది మన ఇష్టం, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎంజాయ్ చేసుకోవచ్చు. వస్తుంది ఆ మిస్ట్, చూసారా ఎట్లా వస్తుందో, అంత మంచి అట్లా మంచి చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఇట్లా వాడుతుంటే అంత హాయిగా అనిపించింది అసలు. ఫుల్ పీస్ఫుల్గా అంత మంచిగా అనిపించిందో నాకైతే. నాకు ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలనిపించింది, అంతా నచ్చింది. రెయిన్బో చూసారా, వాటర్ పక్కన సన్లైట్కి రెయిన్బో వచ్చింది, ఎంత బాగా ఉంది అసలు. ఎంత మంచిగా ఎంజాయ్ చేసామంటే ఆ ట్రిప్. అసలు ఆ మిస్ట్ అయితే కళ్ళల్లో పడుతూనే ఉంది, పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. అసలు కళ్ళే ఓపెన్ అవుతలేవు అసలు. అంత తడిసాక ఇంకుంటామా, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక స్టోర్కి వెళ్ళాము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనడానికి. అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. నైట్ ఎప్పుడో చేరుకున్నాము ఇంకా ఇంటికి. అంతే ఈ వ్లాగ్కి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. టాయ్ కావాలా?